హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వర్ ట్యూటోరియల్స్. ఈరోజు మన క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఆల్డాల్ కండెన్సేషన్. ఓకే, సో ఆల్డాల్ కండెన్సేషన్ అంటే ఏం లేదు, రెండు కార్బొనైల్ కాంపౌండ్స్ తీసుకొని రెండు కార్బొనైల్ కాంపౌండ్స్ తీసుకొని వాటిని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ బేస్లో కండెన్స్ చేసినట్టయితే మనం ఏం తీసుకుంటున్నాం, కార్బొనైల్ కాంపౌండ్స్ తీసుకుంటున్నాం అన్నమాట. రైట్, సో రెండు కార్బొనైల్ కాంపౌండ్స్ తీసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేస్ సమక్షంలో మనం కండెన్స్ చేసినప్పుడు కండెన్స్ చేసినప్పుడు మనకేమొస్తుంది, బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ వస్తుంది అనమాట. సో బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ వస్తుంది. రైట్, ఓకే. సో ఈ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ని మనం హీట్ చేసినప్పుడు మనకేమొస్తుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ వస్తుంది అనమాట. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్, ఇంతే, సింపుల్. దీన్నే మనం ఆల్డాల్ కండెన్సేషన్ అని చెప్పేసి అంటాం. మనము ఇది పైన బ్రీఫ్ డిస్కస్ చేసుకుంటే ఆల్డాల్ కండెన్సేషన్ అంటే ఇది. సో ప్రాపర్ డెఫినేషన్ తో చూసుకుంటే ప్రాపర్ డెఫినేషన్ ప్రకారం వెళ్తే టూ కార్బొనైల్ కాంపౌండ్స్ in the presence of dilute base condense to give beta hydroxy carbonyl compound. ఈ beta hydroxy carbonyl compound ని on heating to give alpha beta unsaturated carbonyl compound. రైట్, సో మనకు రెండు కార్బొనైల్ కాంపౌండ్స్ తీసుకొని దాన్ని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ డైల్యూట్ బేస్ లో కండెన్స్ చేసినట్లయితే మనకేమొస్తుంది, బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ వస్తుంది. రైట్, సో ఈ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ ని హీట్ చేసినట్టయితే మనకేమొస్తుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ వస్తుంది. రైట్, అది. సో ఇది డెఫినేషన్. మనకు రియాక్షన్ జరగాలంటే మనకు ఉండాల్సినటువంటి రియాక్షన్ కండిషన్స్ ఏంటి? రియాక్షన్ కండిషన్స్ చూసినట్టయితే అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్ కంటైనింగ్ కార్బొనైల్ కాంపౌండ్ ఉండాలి. ఇప్పుడు మనకు ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాం, CH3C+OH, ఇది ఫంక్షనల్ గ్రూప్ మనకు కదా. సో ఈ ఫంక్షనల్ గ్రూప్ కి పక్కన ఉండే కార్బన్ ని ఆల్ఫా అంటాం, దాని పక్కన ఉండే కార్బన్ ని బీటా అంటాం. రైట్, సో ఈ విధంగా ఆల్ఫా బీటా గామా డెల్టా ఈ విధంగా వెళ్తూ ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది అట్లీస్ట్ 1 ఆల్ఫా హైడ్రోజన్, కానీ ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఆల్ఫా కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ ని మనము ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం కదా. ఇప్పుడు మనకు ఈ కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది మనకు కార్బొనైల్ కాంపౌండ్ ఆల్డాల్ కండెన్సేషన్ కి పనికి వస్తుందా? ఎగ్జాక్ట్లీ పనికి వస్తుంది కదా. మనకు అట్లీస్ట్ ఒకటి ఉన్నా చాలు, కానీ ఇక్కడ అలాంటిది 3 ఉన్నాయి కదా. సో అంటే ఇది మనకు కార్బొనైల్ కాంపౌండ్ ఆల్డాల్ కండెన్సేషన్ కి పనికి వస్తుంది. సెకండ్ కండిషన్ ఏంటి? డైల్యూట్ NaOH. సో డైల్యూట్ NaOH అనేది ఖచ్చితంగా కావాలి. సో డైల్యూట్ NaOH ఎందుకు కావాలి? సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ బేస్. సో బేస్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో సో బేస్ అంటే ఏంటి? బేస్ అంటే ఏంటి? మనకు ప్రోటాన్ అబ్స్ట్రాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్, ఏదైనా ఒక ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీ ఉంది. సో ఆ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ మనకు ఏదర్ బేస్ గానైనా యాక్ట్ చేయొచ్చు, ఆర్ అదర్వైజ్ కార్బొనైల్ కాంపౌండ్ ఏదర్ బేస్ గానైనా యాక్ట్ చేయొచ్చు, లేదా ఏంటి న్యూక్లియోఫైల్ గానైనా యాక్ట్ చేయొచ్చు. న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? ఏం లేదు. సో పాజిటివ్ లవింగ్ ని న్యూక్లియోఫైల్ అంటాం. సో ఇది వచ్చేసి నెగిటివ్, అది పాజిటివ్ మీద అటాక్ అయితే దాన్ని న్యూక్లియోఫైల్ అంటాం. సో బేస్ ఏం చేస్తుంది? ప్రోటాన్ అబ్స్ట్రాక్టర్. సో ప్రోటాన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కదా. సో ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకునే దాన్ని మనము బేస్ అని చెప్పేసి అంటాం. సో మనకు ఇక్కడ డైల్యూట్ NaOH అనేది బేస్ గా యాక్ట్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 2 రియాక్షన్ కండిషన్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ కార్బొనైల్ కాంపౌండ్ టు కండెన్స్ టు ఫార్మ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్డాల్ కండెన్సేషన్. నెక్స్ట్ రియాక్షన్ చూసుకుంటే మనకు ఇక్కడ 2 కార్బొనైల్ కాంపౌండ్స్ ఉన్నాయి, రెండిట్లోనూ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. సో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో it can undergo aldol condensation. So in the presence of base, it give beta hydroxy carbonyl compound.
బీటా హైడ్రాక్సీ. బీటా హైడ్రాక్సీ అంటే ఏంటి, మనకు ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా. సో ఈ ఫంక్షనల్ గ్రూప్ కి పక్కన ఉండే కార్బన్ ఆల్ఫా, దాని పక్కన ఉండే కార్బన్ బీటా అంటే బీటా కదా. సో బీటా కార్బన్ మీద మనకు OH గ్రూప్ ఉంది అంటే ఏంటి, బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్. సో ఈ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ ని హీట్ చేసినప్పుడు మనకేమొస్తుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్. ఎలాగా, మనకు ఇది ఫంక్షనల్ గ్రూప్, దాని పక్కన ఉండే కార్బన్ ఏంటి ఆల్ఫా, దాని పక్కన ఉండే కార్బన్ ఏంటి బీటా కదా. సో మనకు అన్సాచురేషన్ ఎక్కడుంది, ఆల్ఫా బీటా మధ్యలో ఉంది కాబట్టి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ అని చెప్పేసి అన్నాం. సో దిస్ ఈస్ ద మనకు రియాక్షన్. నెక్స్ట్ మెకానిజం చూసుకుంటే, కార్బొనైల్ కాంపౌండ్ ఒక కార్బొనైల్ కాంపౌండ్ తీసుకొని ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేస్ ట్రీట్ చేసినట్టయితే, సో బేస్ ఏం చేస్తుంది, ప్రోటాన్ ని అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. సో ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు కార్బన్ మీద ఏ చార్జ్ వస్తుంది, నెగిటివ్ చార్జ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ చార్జ్ యాక్ట్స్ యాజ్ అ న్యూక్లియోఫైల్. ఓకే, సో న్యూక్లియోఫైల్ గా యాక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో కార్బొనైల్ కాంపౌండ్ ఉంది. సో ఆ కార్బొనైల్ కాంపౌండ్ లో మనకు పాజిటివ్ సెంటర్ కావాలి. ఎక్కడ ఉంది, సో దిస్ ఇస్ ద పాజిటివ్ సెంటర్. ఓకే, సో ఈ కార్బన్ అనేది మనకు పాజిటివ్ సెంటర్. సో ఇప్పుడు మనకు ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఎక్కడికి వస్తుంది, ఈ పాజిటివ్ సెంటర్ మీదకి వస్తుంది. సో అలా పాజిటివ్ సెంటర్ మీదకి వచ్చినప్పుడు ఒక బాండ్ వస్తుందంటే ఆటోమేటిక్ గా ఇంకో బాండ్ వెళ్తుంది అనమాట. సో అలా వెళ్ళేసి మనకు ఆక్సిజన్ మీద నెగిటివ్ చార్జ్ వస్తుంది. సో రియాక్షన్ మిక్చర్ లో ఎక్కడో ఒక చోట ఒక ప్రోటాన్ ఉండనే ఉంటుంది కదా. సో ఆ ప్రోటాన్ ఇక్కడికి వచ్చి యాడ్ అవుతుంది అనమాట, తీసుకొని మనకు OH వస్తుంది. సో ఎక్కడ, బీటా పొజిషన్ లో. సో బీటా పొజిషన్ లో మనకు OH వచ్చేసింది కదా. సో దీన్ని ఏమంటున్నాం మనము, బీటా హైడ్రాక్సీ కదా. సో బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్, కార్బొనైల్ కాంపౌండ్ కదా. నెక్స్ట్, సో ఈ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ ని హీట్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఒక వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఎక్కడ నుంచి, ఇక్కడ మనకు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులోంచి ఒక హైడ్రోజన్ అండ్ ఇక్కడ OH సో వెళ్ళిపోయి 2 కలిసి మనకు ఏం ఫామ్ చేస్తాయి, డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో 2 కలిసి వాటర్ మాలిక్యూల్ గా వెళ్ళిపోయి మనకు ఆల్ఫా అండ్ బీటా పొజిషన్ లో మనకేమొస్తుంది, అన్సాచురేషన్ అనేది వస్తుంది. సో అల్టిమేట్ గా మనకు వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్, అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ కదా. ఇది ఆల్డోల్ కండెన్సేషన్. ఆల్డోల్ కండెన్సేషన్ అంటే సింపుల్, ఏం లేదు, ఏదైనా 2 కార్బొనైల్ కాంపౌండ్స్ ఉండాలి, వాటిల్లో అట్లీస్ట్ ఒకటైనా ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. ఓకే, సో ఆ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ కలిగినటువంటి కార్బొనైల్ కాంపౌండ్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేస్ కండెన్స్ అయిపోయి మనకు బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ ఇస్తుంది. ఈ బీటా హైడ్రాక్సీ కార్బొనైల్ కాంపౌండ్ హీట్ చేసినప్పుడు మనకు ఏమొస్తుంది, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్ అనేది వస్తుంది కదా. సో ఇలాంటి మరిన్ని నేమ్డ్ రియాక్షన్స్ ను నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, టేక్ కేర్, బై.